మనము హౌ డూ యూ చెక్ ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఫ్రీజన్ అని చెప్పేసి ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాము. అంటే ఒక ఆబ్జెక్ట్ ఫ్రీజ్ అయిందా లేదా. ఫ్రీజ్ అవ్వటం అంటే మీకు తెలుసు, ఆల్రెడీ అంతకుముందు మనం చెప్పుకున్నాం. ఫ్రీజ్ అవ్వటం అంటే ఒక ఆబ్జెక్ట్ మనం ఫ్రీజ్ చేసామంటే దాని అర్థం ఏంటి, ఆ ఆబ్జెక్ట్లో మనము ఆ ఆబ్జెక్ట్లోని ప్రాపర్టీస్ని డిలీట్ చేయలేము, ఆ ఆబ్జెక్ట్లోకి ప్రాపర్టీస్ని యాడ్ చేయలేము, ఆ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని మాడిఫై చేయలేము అనమాట. అయితే ఇలాంటి అసలు మనకి ఫ్రీజ్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఫ్రీజ్ అయిందా లేదా అని తెలుసుకుంటే కానీ మనం దాన్ని మాడిఫై చేయాలా, లేకపోతే యాడ్ చేయొచ్చా, లేకపోతే డిలీట్ చేయొచ్చామని మనం తర్వాత చేసుకోవచ్చు. ఫస్ట్ అది చెక్ చేద్దాం. చెక్ చేయడం కోసం మనము ఈజ్ ఫ్రీజన్ అని చెప్పేసి ఆబ్జెక్ట్ డాట్ ఈజ్ ఫ్రీజన్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది అనమాట మనకి జావాస్క్రిప్ట్లో. దాని ద్వారా దాన్ని ఏం చేస్తాం, మనము ఆబ్జెక్ట్ అనేది ఫ్రీజ్ అయిందా లేదా అని చెక్ చేస్తాం అనమాట. ఇక్కడ వచ్చినట్టయితే మీకు ఇక్కడ కాన్స్ట్ కార్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. దానికి బ్రాండ్ టెస్లా మోడల్ ఎక్స్ అని చెప్పేసి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ కార్ అనే యొక్క ఆబ్జెక్ట్ని ఫ్రీజ్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ అని చెప్పేసి మనం ఆబ్జెక్ట్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి, ఇక్కడ కారు. ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ అని చెప్పి కార్ అని చెప్పి ఇచ్చేసినాను. ఇప్పుడు నేను దీంట్లో చెక్ చేస్తున్నా ఎలా ఇది ఆబ్జెక్ట్ ఫ్రీజ్ అయిందా లేదా. ఫస్ట్ మనం యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, మాడిఫై చేయాలన్నా ఫస్ట్ చెక్ చేయాలి అది ఆబ్జెక్ట్ ఫ్రీజ్ అయిందా లేదా అని చెప్పేసి. అప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఆబ్జెక్ట్ డాట్ ఈజ్ ఫ్రీజ్ అని చెప్పేసి ఆ యొక్క ఆబ్జెక్ట్ నేమ్ని ఇక్కడ ఇచ్చాను. ఇచ్చి నేను రన్ చేసినట్టయితే మనకి ఏమొస్తుంది, ట్రూ అని వచ్చింది. ట్రూ అని అంటే అర్థం ఇది ఏం చేస్తుంది, ఈ ఈజ్ ఫ్రీజన్ అనే ఈ యొక్క ఆబ్జెక్ట్ డాట్ ఈజ్ ఫ్రీజన్ అనే ఈ యొక్క మెథడ్ ఏం చేస్తుందంటే బులియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఫ్రీజ్ చేసి ఉంటే ఫ్రీజ్ ట్రూ అని చెప్పేసి, ఫ్రీజ్ చేయకపోతే ఫాల్స్ అని చెప్పేసి ఇది రిటర్న్ చేయడం జరుగుతుంది అనమాట. మనం ఇక్కడ ఫ్రీజ్ చేసాం కాబట్టి మనం ఈ కార్ అనే ఆబ్జెక్ట్ని ఇక్కడ ట్రూ అని మనకి రిటర్న్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఆబ్జెక్ట్ డాట్ ఈజ్ ఫ్రీజన్ అనే మెథడ్.